గుంటూరు జిల్లా అంటే కొత్త గుంటూరు జిల్లా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గం జిల్లాకు సంబంధించిన న్యాయవాదుల సదస్సును నిర్వహించడం జరిగింది. ప్రధానంగా న్యాయవాదుల సమావేశాన్ని నిర్వహించడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యం. సంవత్సరం కాలంలో అంటే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 12 మాసాల పరిపాలన కూడా ఒక దుష్ట పరిపాలనగా ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు లేవు, సంక్షేమ కార్యక్రమాలు అమలు లేదు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినటువంటి సందర్భం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా అణచాలి? తప్పులేదు. ఎలా అణచాలనుకోవటంలో, ఎలా మా పార్టీని ఇబ్బంది పెట్టాలనుకోవటంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి ఉండటం అనేది సహజమైన విషయం. ఇల్లీగల్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించి పార్టీని దెబ్బతీయాలనేటువంటి ఒక ప్రయత్నం చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నం అందరికీ అర్థమైంది. కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, అనవసరమైన కేసులు, అక్రమమైన కేసులు పోలీసులు పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చెప్తున్నారు, పోలీసులు పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇలా జరగడానికి వీల్లేదు. ఈ సంవత్సరం పాటు జరిగిన దుష్ట పరిపాలన మీద న్యాయవాదులుగా మేము స్పందించాల్సిన అవసరం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో గుంటూరు జిల్లాకు సంబంధించిన న్యాయవాదులందరూ కూడా సుమారుగా 200 పైచిలకు మంది న్యాయవాదులు వాళ్ళ సమావేశమై ముక్త కంఠంతో పోలీసులు చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. సింపుల్ ఇల్లీగల్ యాక్టివిటీ ఈయన పెద్దగా ఏం చెప్పను, నేను ఒక్క మాటతో అర్థమైపోద్ది మీకు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షిలో మోడరేటరు, ఆయన మీద కేసు పెట్టారు. అది కూడా అన్యాయమైన కేసు. అన్యాయమైన కేసుని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది, ఇవాళ ఇందాకే కొన్ని గంటల క్రితమే. ఆయన మీద పోలీసులు ఏమి సెక్షన్ పెట్టారో తెలుసా మీకు? చూసే ఉంటారుగా మీరు, SC ST అట్రాసిటీస్ యాక్ట్. సాక్షిలో మోడరేటర్గా ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు కొమ్మినేని లైవ్ షో కండక్ట్ చేస్తున్నప్పుడు కృష్ణంరాజు గారని ఒక అనలిస్టు వ్యాఖ్యలు చేస్తే ఎట్లా వర్తిస్తుంది SC ST అట్రాసిటీస్ యాక్ట్? ఎక్కడైనా ఎస్సీల గురించి కానీ STల గురించి కానీ మాట్లాడారా? కారణం ఒకటే, SC ST అట్రాసిటీస్ యాక్ట్ పెడితే లోయర్ కోర్టులో బెయిల్ రాదు. అంటే లోయర్ కోర్టులో బెయిల్ రాకోకుండా నివారించడమే ధ్యేయము తప్ప వాళ్ళు నేరం చేశారనే ఉద్దేశమే లేదు పోలీసు వారికి కూడా. ఏంటిది? ఎక్కడికి వెళ్తున్న సమాజం? దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది. మనం ఇలా ఒకటి ఉదాహరణ చెప్తున్నా కానీ అన్ని కేసులు అయితే ఆల్మోస్ట్ ఆల్ 111 పెట్టారు. అది అంతే, హైకోర్టు చెప్పింది 111 దీనికి పెడతారు ఏంటని. ఇట్లా అనేకమైన IPCలో, అదే BNSSలో ఉన్నటువంటి సెక్షన్స్ని అక్కడ ఆపాదించి మమ్మల్ని, మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని ఎక్కువ కాలం జైల్లో పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటాన్ని ఈ న్యాయవాదుల సమావేశం ముక్త కంఠంతో ఖండించింది. ఇంక ముందు జరిగితే మేము ఒప్పుకోము, పోలీసు యంత్రాంగం మీద మేము యాక్షన్ తీసుకుంటాం. లీగల్ పద్ధతుల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి చెంచాలుగా ప్రవర్తిస్తున్నారో పోలీసు అధికారులు, వాళ్ళందరి సంగత చట్ట ప్రకారంగా తేలుస్తామని కూడా మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగిందని మనం చూస్తాం. వీఆర్ ఆల్ యునైట్. ఈ జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులు, రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు జరుగుతున్నటువంటి అన్యాయానికి, అక్రమానికి వ్యతిరేకంగా చట్టాన్ని తమకు అనుకూలంగా తీసుకొని మా మీద కక్ష సాధింపు చేయాలనేటువంటి ప్రయత్నాన్ని మేము నివారిస్తాం, తిరగబడతాం.
చట్ట ప్రకారంగా ఎదుర్కొంటామని చెప్పేటటువంటి ప్రయత్నమే ఇవాళ ఈ సమావేశం యొక్క ప్రధానమైన ఉద్దేశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ సుప్రీంకోర్టులో కొమ్మినేని శ్రీనివాస్ గారికి తక్షణమే వితౌట్ డిలే రిలీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడం తప్పు. నెంబర్ 1. 41 నోటీస్, దాన్ని 32 క్లాస్ 2 35 క్లాస్ 2 BNSS. దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన కేసు ప్రకారం, వాళ్ళు ఇచ్చిన FIR ప్రకారం, వాళ్ళు కట్టిన సెక్షన్స్ ప్రకారం కేవలం 70 ఏళ్ళు నిండినటువంటి వ్యక్తిని కేవలం 35 క్లాస్ 2 అంటే 41 నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసులో మీరు ఎందుకు అరెస్ట్ చేశారని అడిగింది నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, లేదా ఇంకోరు కాదు, సుప్రీంకోర్టు. సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నాం. ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అని అడిగింది. ఇంకో మాట మీకు చాలా విచిత్రమైన మాట. జర్నలిస్ట్ ఏదో మాట్లాడితే మోడరేటర్ నవ్వితే అరెస్ట్ చేస్తారా? నవ్వితే అరెస్ట్ చేసేస్తారా? అడ్డుకోకపోతే అరెస్ట్ చేసేస్తారా? మేము కూడా చాలా సందర్భాల్లో కేసు విచారణప్పుడు నవ్వుతాం, తప్పది అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ సుప్రీంకోర్టే బహిరంగంగా వ్యాఖ్య చేసిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కొమ్మినేని శ్రీనివాస్ గారు లాంటి ఒక చట్టబద్ధమైన పౌరుడుగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన కేవలం సాక్షిలో పనిచేస్తున్న కక్షతో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించేటటువంటి కార్యక్రమం చేశాడు. అది వాళ్ళ తేట తెల్లవైందని కూడా మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో, IPS అధికారులు ఉన్నారో, DSPలు ఉన్నారో, CIలు ఉన్నారో, SIలు ఉన్నారో గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మీరు సెక్షన్స్ వేసి మమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేసి మమ్మల్ని జైల్లో పెట్టి వాళ్ళు నవ్వుకునే విధంగా, వాళ్ళ సంకలు గుద్దుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు మీరు. జాగ్రత్త. ఈ సమాజంలో చట్టం ఒకటి ఉంది. ఆ చట్ట ప్రకారం మీరు వ్యవహరించకపోతే మీ సంగతి కూడా తెలుస్తాం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మీరు కాకి బట్టలు వేసుకొని, మీరు రివాల్వర్ తీసుకొని, లాఠీ తీసుకొని మీరు చట్టాన్ని కాపాడాలి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి చెంచాలుగా పనిచేస్తే, లోకేష్ చెంచాలుగా పనిచేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోమాకండి. మాది ఒక పొలిటికల్ పార్టీ, మా శక్తివంతమైనటువంటి పొలిటికల్ పార్టీ. మేము అధికారంలో 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీ. మీ ఇష్టం వచ్చినట్టుగా తిక్క వేషాలు వేస్తే మీరు పోలీసు అధికారులైనా మరొకరైనా సహిస్తూ ఊరుకోము. చట్ట ప్రకారం మీ అంతు తేలుస్తామనేది కూడా మీ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. దీని మీద ఐక్యత వస్తుంది. ఇప్పుడైతే హెరాస్మెంట్ పెరిగిద్దో, ఇవాళ ఎందుకు ఇంతమంది సమావేశమయ్యాం? మా మీద హెరాస్మెంట్ చేస్తున్నారు. మా అడ్వకేట్స్ అందరూ కూడా ఏందండి ఎప్పుడు సమావేశం పెడతారు సార్, ఏంటండి ఈ పోలీసులు దారుణం ఏంటండి, తీసుకెళ్ళి కొడతారా? నడి రోడ్డు మీద తెనాల్లో కొట్టారు. అదేమంటే చంద్రబాబు అంటున్నాడు నిన్న, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రౌడీలు, వాళ్ళు గంజాయి బెచ్చి. రౌడీలు గంజాయి బెచ్చి అయితే కొట్టే హక్కు ఎవడుకుంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ సమాజంలో? నేను ఇంకో మాట చెబుతున్నా, తెనాలిలో ఎవరైతే తన్నులు తిన్నారో అరికాళ్ల మీద వాళ్ళు దుర్మార్గులు కావచ్చు, ఇంతకన్నా శిక్ష అనుభవించడానికి అర్హులు కావచ్చు. అది చేయవలసింది కాకి బట్టలు వేసుకున్న పోలీసు వారు కాదు, న్యాయస్థానాలు చేయాలి. న్యాయస్థానాలు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా పోలీసులు రివాల్వర్ ఉంది, లాఠీ ఉంది అని చెప్పి తీసేసుకుంటే సమాజం చూస్తూ ఊరుకుంటుందా? ఇది చట్టబద్ధమైన సమాజం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటి కుదరదు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థలో అందరినీ అన్ను, కొంతమంది చంద్రబాబు నాయుడు చెంచాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి, లేకపోతే మీ సంగతి చట్టపరంగా తేలుస్తామని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అది కూడా మాకు చర్చలో వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను.